హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎంఎం బేక్స్ అండ్ బ్లాగ్స్. మీ అందరూ అడుగుతున్నట్టే నేను ఈరోజు వీట్ ఫ్లోర్తో హోమ్ మేడ్ బ్రెడ్ని ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చు అన్నది చూపించేశాను. ఎంత పర్ఫెక్ట్గా చేయొచ్చు అంటే ఈ రెసిపీ అన్నది మీ ఇంట్లో పెద్దవాళ్ళు కూడా ఈజీగా చేయొచ్చు. పెద్దవాళ్ళు కూడా ఎందుకు చేయొచ్చు అని చెప్తున్నానో తెలుసా? దీనికి ఎక్కువ కష్టపడవలసిన అవసరమే లేదు. బ్రెడ్ అనగానే నీడింగ్ అన్నది బాగా చెయ్యాలి, అప్పుడే మనకి బ్రెడ్ అన్నది పర్ఫెక్ట్గా వస్తుంది. ఈరోజు నేను చూపించే రెసిపీలో మీరు ఎక్కువగా కష్టపడవలసిన అవసరం కూడా లేకుండా పర్ఫెక్ట్గా తయారు చేసుకోవచ్చు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక బౌల్ తీసుకోండి, దాంట్లో కొద్దిగా గోరువెచ్చని పాలని యాడ్ చేసుకోండి. పక్కన నేను మెజర్మెంట్స్ అన్నీ ఇస్తాను, ఒక్కొక్కటిగా నోట్ చేసుకుంటూ ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ అన్నవి తీసుకోవాలి. తర్వాత పెరుగుని యాడ్ చేసుకోండి. ఇది ఇంట్లో నేను తయారు చేసిన పెరిగే. తర్వాత షుగర్ని యాడ్ చేసుకోండి. షుగర్ కూడా మనం ఇంట్లోదే, ఎటువంటి పౌడర్ షుగర్ అయితే కాదు, నార్మల్గా ఉన్న షుగర్ని నేను యాడ్ చేశాను. తర్వాత సాల్ట్ని కూడా యాడ్ చేసేయండి. అన్నిటినీ బాగా కలిపేసుకోండి. ఈ విధంగా బెలూన్ విస్క్ సహాయంతో ఎంత బాగా కలిపితే అంత చక్కగా అన్నీ మిక్స్ అయిపోతాయి. బ్రెడ్స్ తయారు చేయడం అంటే కొన్ని స్టెప్స్ అన్నవి ఉంటాయి. అవి ఎగ్జాక్ట్గా ఫాలో అయిపోతే మనం ఈజీగా ఇంట్లోనే బ్రెడ్ అనేది తయారు చేసుకోవచ్చు. ఆ స్టెప్స్ అన్నీ నేను వీడియో వెళ్తున్న కొద్దీ నేను చెబుతాను, మీరు చూస్తూనే ఉండండి. ఇక్కడ నేను 3 కప్పుల గోధుమ పిండిని తీసుకుంటున్నాను. మీకు ఒకవేళ మైదాతో చేసుకోవాలి అనుకుంటే 3 కప్పులు సేమ్ మెజరింగ్స్ మైదా తీసుకోండి. నేనైతే ఈరోజు ఎక్స్పెషల్లీ పిల్లల కోసం, పెద్దవాళ్ళ కోసం, చాలామంది హెల్త్ కోసం ఆలోచించే వాళ్ళ కోసం మాత్రమే ఇక్కడ నేను 3 కప్పులు వీట్ ఫ్లోర్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ విధమైన ఈస్ట్ అన్నది దొరుకుతుంది. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒక్కసారి చూడండి. అది ఎలా ఉంది అన్నది చూస్తే మీ ఇంటి దగ్గర ఉండే షాప్స్లో కూడా దొరుకుతుంది. ఇక్కడ బాక్స్ అన్నది నా దగ్గర లేక ఇలా లూజ్ ఫామ్లో మీకు చూపిస్తున్నాను. ఎప్పుడైనా బ్రెడ్స్ కానీ ఏదైనా బేకరీ ఐటమ్స్ అంటే మనం నీడింగ్ చేసేవి దేనికైనా సరే ఈస్ట్ అనేది కంపల్సరీ కలుపుతాం. మనం కేక్స్ చేస్తున్నప్పుడు బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా ఎంత అవసరమో బ్రెడ్స్లోని ఈస్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇప్పుడు అన్నీ కలిసేటట్టుగా ఈ విధంగా మీరు కలిపేసుకోండి. చెయ్యి సహాయం కూడా తీసుకోవచ్చు, ఏమీ ప్రాబ్లం అయితే లేదు. ఇప్పుడు మొత్తం అంతా ఈ విధంగా కలుపుతున్నప్పుడు అందులో వేసిన నీటి శాతం అంతా తగ్గిపోతూ ఉంటుంది. అంటే మనం వేసిన పిండి అంతా పీల్చేసుకుంటుంది. అందులోనే మనం వేసింది గోధుమ పిండి, చాలా త్వరగా అన్నది పీల్చుకుంటుంది. ఇప్పుడు మనం ఈ స్టేజ్లో ఉన్నప్పుడు బటర్ని యాడ్ చేసుకోవాలి. బటర్ని మీరు ఈ విధంగా కొద్దిగా మెల్ట్ చేయండి. మెల్ట్ చేసి అప్పుడు వేయండి. మెల్ట్ చేయకుండా వేస్తే బాగా కలదనమాట, కొద్దిగా టైం అన్నది పడుతుంది. అందుకే కొద్దిగా మీరు మెల్ట్ చేయండి. ఈ విధంగా చక్కగా మీరు కలపండి. ఈ బ్రెడ్కి మరీ మనం ఓవర్గా నీడ్ చేయవలసిన అవసరం అయితే ఉండదు. అందుకే నేను మొదట్లోనే చెప్పాను, మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు కూడా ఈజీగా చేయొచ్చు అని చెప్పి. పెద్దవాళ్ళని ఎందుకన్నాను? వాళ్ళకి చెయ్యి అన్నది అంత ఎక్కువగా మనం తిప్పలేం. ఒక చపాతీ చేయడానికే చాలా మటుకు కష్టపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళైనా సరే ఇంట్లో పర్ఫెక్ట్గా తయారు చేసుకోవచ్చు అని చెప్పి ఈ రెసిపీ నేర్పిస్తున్నాను. బ్రెడ్ అన్నది చేయడానికి కొంత టైం అన్నది పడుతుంది. అంటే ఇంకా అలా కలుపుకొని ఉండడం అయితే కాదు. ఇవి కలిపిన తర్వాత రెస్ట్ ఇవ్వాలి, ఆ తర్వాత మరలా కలపాలి, మరలా రెస్ట్ ఇవ్వాలి. ఇలా కొంత ప్రాసెస్లో బ్రెడ్ మేకింగ్ అనేది ఉంటుంది. అది ఏ విధంగా అన్నది ఇప్పుడు చెబుతాను, ఒక్కొక్కటిగా చక్కగా వినండి. ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ తీసుకోవాలి. వాటినన్నిటినీ చక్కగా కలుపుకోవాలి. తర్వాత దాన్ని బాగా నీడ్ చేయాలి. ఈరోజు చూపిస్తుంది అయితే నీడింగ్ అవసరం లేదని చెప్పాను కదా, నార్మల్గా బ్రెడ్స్ చేసే పద్ధతి నేను చెప్తున్నాను. ఇప్పుడు ఎంత బాగా నీడ్ చేయాలంటే బాగా చేయాలి. ఆ తర్వాత దానిని రేస్ట్ చేయడానికంటూ ఉంచాలి. అంటే ఫర్మెంట్ అవుతుంది. మనం వేసిన ఈస్ట్ అన్నీ కలిసి అది పొంగడానికి టైం అవ్వాలి. అదొక గంట పాటు మనం ఫర్మెంట్కి ఉంచాలి. ఆ తర్వాత దాన్ని తీసి మనం ఏ విధమైన షేప్స్ ఇవ్వాలో అలా షేప్స్ ఇచ్చేయాలి.
తర్వాత మరలా దాన్ని సెకండ్ ప్రూఫ్కి పెట్టాలి. అంటే మరలా దాన్ని ఒక 30 మినిట్స్కి మరలా రేజ్ అవ్వడానికి పెట్టాలన్నమాట. ఆ తర్వాత బేకింగ్ చేయాలి. ఇంత ప్రాసెస్ ఉంటుంది బ్రెడ్ మేక్ చేయడానికి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పిన ప్రాసెస్. ఇప్పుడు మనం చేయవలసిన ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మీరు చూస్తే నేను నార్మల్గా మనం చపాతీ ఏ విధంగా అయితే నీడ్ చేస్తామో అలా నేను నీడ్ చేశాను. సింపుల్గా చేసిన తర్వాత ఈ విధంగా క్లింగ్ ర్యాప్తో క్లోజ్ చేసేస్తున్నాను. మీ దగ్గర ఇటువంటిది లేకపోయినా ప్రాబ్లం ఏం లేదు. మీరు ప్లేట్ పెట్టండి, మొత్తం అంతా అంటే ఆ గిన్నె మొత్తం కవర్ అయ్యేటట్టు పైన పెట్టండి. ఓకేనా? అలా పెట్టి ఈ బౌల్ని మీరు 1 గంట పాటు ఒక ప్లేస్లో ఉంచేయండి. ఎక్కడ కదపొద్దు, ఏం చేయొద్దు. కొద్దిగా హీట్గా ఉన్న స్టవ్ పక్కనో ఎక్కడో పెట్టండి. అప్పుడు మీకు రేజ్ అవ్వడం చాలా త్వరగా ఉంటుంది. 1 గంట టైం మటుకు పెట్టుకోండి, ఎగ్జాక్ట్గా మీకు తెలుస్తుంది. ఇప్పుడు చూడండి, ఒక 1 అవర్ తర్వాత ఎంత పర్ఫెక్ట్గా ఇది పొంగిందో. ఒకవేళ మీ క్లైమేట్ అన్నది బాగా చల్లగా ఉంటే 1 అవర్కి కూడా పొంగలేదంటే ఇంకొద్దిసేపు వదిలేయండి, ఏమీ ప్రాబ్లం అయితే ఉండదు. ఎందుకంటే మనకి రేజ్ అవ్వడానికి క్లైమేట్ కూడా సహకరించాలి. ఈ విధంగా అయిన తర్వాత ఒక్కసారి మీరు చెయ్యి పెట్టి ఇలా చూడండి. చూస్తున్నారా ఎంత సాఫ్ట్గా ఎంత పర్ఫెక్ట్గా అది అయ్యిందో. ఇప్పుడు ఆ ఎయిర్ అంతా బయటకు తీసి ఈ విధంగా ఒక్కసారి నీడ్ చేయండి, అంతే. అమ్మయ్య ఇప్పుడు ఇంక బ్రెడ్ చేసేయచ్చు అనమాట అని అనుకోవద్దు. ఇప్పుడు వేరొక స్టెప్స్ ఉన్నాయి చూడండి. ఈ విధంగా చేసిన తర్వాత మీ బ్రెడ్ మౌల్డ్ తీసుకోండి. బ్రెడ్ మౌల్డ్స్ అని చెప్పి మీకు దొరుకుతాయి. నేను అమెజాన్ లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి ఎలా ఉంటుందన్నది మీకు ఒక ఐడియా వస్తుంది. ఈ విధంగా కొద్దిగా లోపలికి లోతుగా ఉంటాయన్నమాట బ్రెడ్ మౌల్డ్స్. ఇది కేక్స్ కూడా చేసుకోవచ్చు, కానీ బ్రెడ్కి అయితే ఇది చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా బేక్ అవుతాయి అన్నమాట. ఈ విధంగా కొద్దిగా ఆయిల్ కానీ బటర్ కానీ తీసుకొని చుట్టూ ఈ విధంగా రాసేయండి. దీంట్లో ఎటువంటి బటర్ పేపర్ పెట్టవలసిన అవసరం అయితే ఉండదు, ఎందుకంటే మనం చేస్తుంది కేక్స్ కాదు బ్రెడ్ అనమాట. ఈజీగా బయటకు రావడానికి మనం ఆ విధంగా ఆయిల్ అన్నది అప్లై చేస్తున్నాం. ఇప్పుడు దాని లోపల మనం ఏదైతే నీడ్ చేసి పెట్టుకున్నామో దానిని వేసేయండి. ఇలా పర్ఫెక్ట్గా ఆ షేప్ అన్నది ఇచ్చేయండి. మా దగ్గర బ్రెడ్ మౌల్డ్స్ లేదు, నాకు దగ్గర నార్మల్గానే ఉన్నాయి, అటువంటి వాటిలో వేసి చేయొచ్చా అంటే అలా చెయ్యొచ్చు. అంటే ఏం చెప్పమంటారు, మన దగ్గర ఉన్న కేక్ మౌల్డ్స్ ఎలా ఉంటాయి, అంత హైటెడ్గా అయితే ఉండవు. వాటిల్లో వేస్తే ఏమవుతుందో తెలుసా, ఇప్పుడు దీన్ని మనం సెకండ్ ప్రూఫింగ్కి పెడతాను. అప్పుడు ఇది ఎంత ఎత్తున పొంగుతుందో మీరు చూస్తారు కదా, అప్పుడు మీకు తెలుస్తుంది మన ఇంట్లో ఉన్న చిన్న మౌల్డ్స్లో వేస్తే ఎలా అయిపోద్దా అన్నది. ఓకేనా? ఇప్పుడు దీన్ని కూడా నేను క్లింగ్ ర్యాప్ వేసేస్తున్నాను. ఏదైతే మనం ఫస్ట్ వేసి ఉంచుకున్నాం కదా ఆ ర్యాప్నే దీనికి కూడా నేను వేసేస్తున్నాను. వేసి మళ్ళా సెకండ్ ప్రూఫింగ్ అంటారు దీన్ని. మళ్ళా దీన్ని ఒక అరగంట పాటు పక్కన పెడుతున్నాను. అరగంట తర్వాత ఇది కూడా బాగా పొంగుతుంది అన్నమాట పై దాకా. చూస్తున్నారా, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి ఎంత ఉందో. అదే అరగంట తర్వాత ఇది ఎంతవరకు పొంగుతుందో మీకు కనబడుతుంది. హాఫ్ అన్ అవర్ వరకు నేను ఆ విధంగా పక్కన పెట్టాను. అరగంట తర్వాత చూస్తే ఎంత పర్ఫెక్ట్గా రేజ్ అయిందో మీరే చూడండి. క్లింగ్ ర్యాప్కి పై దాకా అది పొంగి బయటకు వచ్చేసింది. అందుకే నేను చెప్పాను, మీ దగ్గర ఉన్న ఇంట్లో ఉన్న చిన్న టిన్స్లో కానీ వేస్తే ఏమవుతుంది అన్నది ఇప్పుడు మీకే అర్థమైంది కదా. వేస్తే అది పై దాకా వచ్చేస్తుంది. అందుకే బ్రెడ్ టిన్స్ అని స్పెషల్గా ఉంటాయి ఇంత లోతుగా. అప్పుడు మనం పర్ఫెక్ట్గా ఈ విధంగా రేజ్ అయినా అది బయటికి రావన్నమాట. దీనిని ఎక్కడ డిస్టర్బ్ అయితే చేయకండి, అంటే గొచ్చడం కానీ దాన్ని ట్యాప్ చేయడం కానీ ఇలాంటివి చేయకండి, చాలా డెలికేట్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు దాని మీద ఈ విధంగా మిల్క్ తీసుకోండి. నార్మల్ పాలే, వేడి పాలు అయితే అవసరం లేదు. దాన్ని ఈ విధంగా బ్రషింగ్ ఇవ్వండి. ఇది ఎందుకు ఇస్తున్నానో తెలుసా, బ్రెడ్ పైన కొద్దిగా బ్రౌన్ కలర్ వస్తుంది కదా, అది ఈ విధంగానే వస్తుంది. ఒకవేళ మేము ఎగ్ తింటాము అనుకుంటే ఎగ్ని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఎగ్ని బాగా మీరు
గిలక్కొట్టినట్టుగా చేసేయండి. ఆమ్లెట్స్ వేసుకున్నప్పుడు చేస్తాం కదా! అలా చేసేయండి. బాగా చేయాలి. దానిని మీరు ఇలా పైన నేనెలా అయితే అప్లై చేస్తున్నానో బ్రషింగ్ అలా చేయండి. అప్పుడు మీకు ఇంకా మంచిగా కలర్ వస్తుంది. బయట కొన్న బ్రెడ్స్ కలర్స్ ఎలా ఉంటాయి? అలా వస్తదనమాట. మీరు ఇప్పుడే కావాలి అనుకుంటే నువ్వులవి కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ముందుగానే ప్రీహీట్ పెట్టేసుకున్నాను నేను. 180 డిగ్రీల దగ్గర 10 నిమిషాల పాటు ప్రీహీట్ పెట్టుకొని, ఇలా 35-40 నిమిషాల దాకా బేక్ చేసుకోండి. కుక్కర్‌లో బేక్ చేసుకున్నా సరే, సేమ్ మనం కేక్ ఎలా అయితే బేక్ చేస్తామో అలాగే పెట్టుకోండి. 35-40 నిమిషాల దాకా బేక్ చేసేసుకోండి. బ్రెడ్ బేక్ అయిందా లేదా అని చెప్పి ఎలా తెలుస్తది? కేక్‌నైతే మనం టూత్‌పిక్ గుచ్చి చూస్తాం. బ్రెడ్‌ని ఎలా చూస్తామని అనుకోవచ్చు. పైన ఆ విధంగా బ్రౌన్ కలర్ వచ్చింది అంటే పర్ఫెక్ట్‌గా బేక్ అయిపోయింది అని చెప్పి అర్థం. ఇప్పుడు దాన్ని కొద్దిగా షైనింగ్‌గా కనబడినట్టు చెయ్యాలి కాబట్టి, ఈ విధంగా బటర్‌ని తీసుకొని కొద్దిగా బ్రష్ అనేది చేసేయండి. అప్పుడు మీ బ్రెడ్ అనేది చాలా చక్కగా ఇలా మెరుస్తున్నట్టుగా కనబడుతది. మీకేమనిపించింది ఈ స్టేజ్‌లో చూసిన తర్వాత? మీరు కూడా బ్రెడ్స్ ఇంట్లో చెయ్యొచ్చు అన్న కాన్ఫిడెన్స్ అన్నది వచ్చిందా? అలా వస్తే మటుకు ఇప్పటి వరకు మీరు చూసిన వీడియోకి ఒక లైక్ చేయండి. ఇప్పుడు బ్రెడ్‌ని నేను ఈ విధంగా డీమోల్డ్ చేస్తున్నాను. చాలా ఈజీగా మీరు ఏదైనా ఒక ప్లేట్ తీసుకొని రివర్స్ చేయండి. కొద్దిగా చల్లారిన తర్వాత మాత్రమే మీరు డీమోల్డ్ చేయండి. ఇక్కడ మీరు చూస్తున్నారా? చాలా వేడిగా ఉంది నేను డీమోల్డ్ చేస్తున్నప్పుడు. ఎందుకంటే అది వేడిగా ఉన్నా సరే నేను డీమోల్డ్ ఎందుకు చేస్తున్నాను అంటే టైం అయిపోతుంది. నాకు అంతవరకు ఉంచలేననమాట. ఎందుకంటే నెక్స్ట్ నాకు చాలా ఆర్డర్స్ అనేవి ఉన్నాయి. అవి బేక్ చేయాలి. టైం అయిపోతుంది కాబట్టి వేడిగా ఉన్నప్పుడే నేను రివర్స్ చేసేసాను. ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో చూసారు కదా! గిన్నెకి కూడా ఎక్కడ అంటుకోలేదు. మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తాను చూడండి. చాలా చాలా పర్ఫెక్ట్‌గా మీకు ఇలా బ్రెడ్ అన్నది వచ్చింది. ఎంత సాఫ్ట్‌గా ఉందో చూడండి. నేను నొక్కి కూడా మీకు చూపిస్తున్నాను. మరీ బయట బ్రెడ్ లాగా అంత సాఫ్ట్‌గా ఉండకపోవచ్చు. ఎందుకంటే మనం ఆ బ్రెడ్ తిని తిని ఉన్నాం కాబట్టి దానికి బాగా ఎడిక్ట్ అయి ఉండడం వల్ల మనకు అలా అనిపిస్తుంది. కానీ మీరు ఇంట్లో తయారు చేసుకున్న బ్రెడ్కి కానీ మీరు ఎడిక్ట్ అయితే అస్సలు బయటను కొనమన్నా కొనరు. ఇది నా మాట. ఒక్కసారి ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి. వాళ్ళకి ఫస్ట్ టైం వద్దంటారు. ఎందుకంటే బయట బ్రెడ్ లాగా అలవాటు అయ్యింది కాబట్టి. మీరు చెప్పండి, ఇది మనం ఇంట్లో తయారు చేసుకున్నాం అమ్మా, మొత్తం అంతా గోధుమ పిండితో తయారు చేశాను, ఎటువంటి కెమికల్స్ అన్నవి యాడ్ చేయలేదు, ఇది తినడం వల్ల మన కడుపులోకి వెళ్ళి మన పేగులకు కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు అని చెప్పి. ఎందుకంటే ఇప్పుడు చిన్నపిల్లలకి డాక్టర్స్ ఒకటే చెప్తున్నారు, మీరు బేకరీ ఫుడ్స్ అన్నవి పెట్టకండి, వాళ్ళకి ప్రాబ్లమ్స్ అవుతున్నాయి లోపల అని చెప్పి. అవి ఎందుకో తెలుసా? మైదా కంటెంట్ ఎక్కువ తింటే ఆ ప్రాబ్లమ్స్ వస్తాయి. అదొక్కటే కాదు, కెమికల్స్ కలిపిన కేక్స్ ఇలాంటివి కూడా చాలా ఉంటాయి. అందుకే కెమికల్స్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అందుకే నేను చూపించే కేక్స్లో కూడా ఎక్కడా కూడా మీకు కెమికల్స్ లేకుండానే నేర్పిస్తాను. నేను ఇది ప్రతి వీడియోకి లాస్ట్లో చెబుతూనే ఉంటాను. మీలో ఎప్పుడు ఆ పరిజ్ఞానం అన్నది వస్తుందో అప్పుడు దాకా నేను చెబుతూనే ఉంటాను. మార్పు అన్నది మన దగ్గర నుంచే మొదలవ్వాలి. ఇదంతా వినిన తర్వాత మీకేమనిపించిందో కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. ఎంత సాఫ్ట్గా ఉందో చూడండి. నేను వేడిగా ఉన్నప్పుడే కట్ చేసేసాను. అందుకే మీకు చెయ్యి కూడా కాలుతున్నా సరే మీకు అలా చూపిస్తున్నాను. చాలా అంటే చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి. దీనిని మేము ఆల్రెడీ కట్ చేసుకొని శాండ్విచ్ లాగా కూడా చేసుకొని తిన్నాం. ఒక పీస్ అయితే జామ్ కూడా అప్లై చేసుకున్నాను. ఫుల్గా బటర్ వేసి కాల్చుకొని కూడా. మీరు ట్రై చేసి మీ ఇంట్లో అందరికీ పెట్టండి. వాళ్ళందరూ ఏమన్నారో కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. దీనిని మీరు మైదాలాగా మార్చుకోవాలన్నా మార్చుకోవచ్చు అని చెప్పాను. అదే ప్రాసెస్లో ట్రై చేయండి. ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ అన్నవి తీసుకోవడం అస్సలు మర్చిపోకండి. నెక్స్ట్ మీకు బన్స్ కూడా ఎలా తయారు చేయొచ్చు ఇంట్లో అన్నది నేర్పిస్తాను. అప్పుడు బన్స్ కూడా బయట నుంచి కొనవలసిన అవసరం ఉండదు. ఈ విధంగా మన ఛానల్లో మీకు నచ్చే కంటెంట్ చేయడానికి నేను చాలా శ్రమిస్తున్నాను. మీకు కానీ నా ఛానల్ నచ్చితే మటుకు సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలియని వాళ్ళకి ఒక షేర్ చేసి తెలియచెప్పండి.
మీకు మన ఛానల్లో ఏ వీడియో బాగా నచ్చిందో కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. మరికొన్ని వీడియోస్ కోసం యమ్ యమ్ బేక్స్ అండ్ వ్లాగ్స్ని చూస్తూనే ఉండండి. ప్రేమతో మీ శ్యామల.